సమస్యల్లో విలవిల్లాడుతుంటాం. ఆ సమస్యకు పరిష్కారం కావాలనుకుంటాం, అధికారుల దగ్గరికి వెళ్తాం, పని జరగదు. నెక్స్ట్ ఏంటి, పై అధికారి, పని జరగదు. ఎందుకంటే కింద అధికారులకు సంబంధించి వెంటనే మ్యానిపులేషన్లు ఉంటుంది, లేదా మళ్ళీ అదే కింద అధికారులకి ఈ అధికారులు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకెక్కడికి పోవాలా? కోర్టులకు పోతే తిరుగుబాటు అవుతుంది, లేదా ఖర్చులు అయిపోతాయి. ఇంకొక ప్లాట్ఫామ్ కావాలి అనుకునేటటువంటి ప్రజలకి ఇప్పుడు అటు చంద్రబాబు గారు కావచ్చు, అటు లోకేష్ గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ప్రజల నుండి వినత పత్రాలు 100కి 100 అయిపోతాయని నేను చెప్పను. ఏదో ఒక భరోసా, మరొక హోప్ అంటాం, దీంట్లో భరోసా కూడా కాదు, హోప్, ఒక ఆశ. ఆ ఆశ అయితే ఆరంభమైంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సిన్సియర్గా చేస్తున్నటువంటి ఎఫర్ట్లు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఇదివరకు స్పందన పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేసింది చాలా చోట్ల, కానీ అధికార యంత్రాంగాల దగ్గర స్ట్రక్ అయిపోతుంటాయి. అక్కడి నుంచి లాస్ట్ ప్లాట్ఫామ్ లేదు. ఆ లాస్ట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏర్పాటు చేశారు. పవన్ ఒక హోప్ ఇచ్చారు, పవన్ని కలిస్తే ఓ సమస్య పరిష్కారం అవుతుంది అన్నట్టు నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. ఇలాంటి హోప్ అటు చంద్రబాబు ఇస్తున్నారు, అటు లోకేష్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఆ హోప్ అన్నటువంటిది మళ్ళీ ఆశలు చిగురింపజేస్తుంది. పరిష్కారాలు కూడా కావాలి, అప్పుడు మరింత ప్రయోజనం ఉంటుంది. తేజస్విని ఇష్యూలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు, అట్లాంటి మరిన్ని జరిగితే అద్భుతంగా ఉంటుంది.